ఎలిమినేషన్ షూట్ అయితే 100% అయిపోయింది. బజ్ ఇంటర్వ్యూ కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. సో ఎలిమినేషన్ అప్డేట్ ఈ వీడియోలో చెప్పబోవడం ఎందుకు, థంబ్నెయిల్లో డైరెక్ట్గా పెట్టేశాను కాబట్టి. అదిడా మ్యాటరు. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక 20 నిమిషాల క్రితమే పెట్టేశాను, అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమని చెప్తున్నాను. మై రివ్యూస్ అఫీషియల్ లింక్లో డిస్క్రిప్షన్ పెడతాను, ఫాలో అవ్వడం ట్రై చేయండి. సో ఇంట్రడక్షన్ అవసరమా? ఇద్దాం, సరదాగా ఇద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఈ ఎలిమినేషన్ కానీ మీకు నచ్చినట్టు అయితే హై, లైక్ చేయండి హై, సబ్స్క్రైబ్ చేయండి హై. ఎలా అనిపించిందంటే నాకు ఎలిమినేషను, నాన్న వచ్చాడు అమ్మ వెళ్ళిపోయిందా అనిపించింది. అలాగే ఇంకోటి అనిపించింది, ఇది మీరు బాగా కనెక్ట్ అవుతారు. చిన్నపిల్లలకి ఆశ పెట్టడానికి ఇలాగా చాక్లెట్లు ఇచ్చి నోట్లో 4 అన్నం ముద్దలు పెట్టేసి మళ్ళీ చాక్లెట్లు తీసుకుంటారు చూసారా, అలాగా ఆమె ఎలిమినేషన్ సేవ్ అయ్యే పవర్ ఆమెకే ఇచ్చి మళ్ళీ ఆమె దగ్గరే తీసేసుకొని మళ్ళీ ఆమె అసలు నామినేషన్స్లో లేని వాళ్ళు ఆమెకు మొన్న 3 పనిష్మెంట్లు ఇస్తే ఆమె కోరుండి ఇది సెలెక్ట్ చేసుకోవడం, నామినేషన్స్లోకి రావడము, బాటంలో ఉండడం, తనూజా దగ్గర మళ్ళీ ఒక సేవింగ్ పవర్ ఉండడం, ఆమె ఏమో అది యూజ్ చేయకపోవడం, మ్యాక్స్ యూజ్ చేయలేదు, యూజ్ చేస్తే ఈవిడెందుకు ఇక్కడ ఉంటారు. సో అలాగే చెప్పే కదా బాటమ్ 2లో గౌరవ్ అండ్ మాధురి గారు ఉన్నారు. సో తనూజా గారు కానీ ఒకవేళ పవర్ యూజ్ చేసి ఉంటే ఈమె సేవ్ అయ్యేవారు. మేబీ కాంట్రడిక్ట్గా అనిపిస్తుందని ఉంచుండరు, ఎందుకంటే తనూజా డైరెక్ట్ నామినేట్ చేసి మళ్ళీ సేవింగ్ ఆర్ ఇంక చాలు అమ్మ సేవలు చాలు నాన్న వచ్చారు అనుకున్నారో, మరి ఇద్దరు అమ్మ నాన్నలు ఎందుకు ఇప్పటికీ చాలా సీరియల్ బంధంలో అయిపోతుందని చెప్పి ఆగారో మరి తెలియదు. కానీ ఆర్ నెక్స్ట్ ఈ వర్షాల వల్ల ఈ వారం ఫిజికల్ టాస్క్లు అసలు గట్టిగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీము. బట్ ఆంధ్రాలో సైక్లోను, హైదరాబాద్కి బొక్కపడింది, ఫుల్ వర్షం ఈ వారం అంతా. సో ఆ టాస్క్లు పెట్టలేకపోయారు. సో నెక్స్ట్ వీక్ దాని తర్వాత వీక్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే 11th వీక్ ఫ్యామిలీ వీక్. సో ఈ 9th వీక్ 10th వీక్ దారుణమైన ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. సో గౌరవ్ ఉంటే బాగుందనిపిస్తుందో అనుకున్నారో, ఆర్ గౌరవ్కి ఒక పవర్ ఉందని చెప్పాను చూసారా, బ్లెస్సింగ్ పవర్, అది అన్యూజ్డ్ కింద అయిపోతుందని అనుకున్నారో. వాళ్ళ క్యాలిక్యులేషన్ చాలా ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, గౌరవ్ ఈజ్ సేవ్డ్. దువ్విల మాధురి గారి సేవలు అయిపోయాయి. సో అది మ్యాటరు. సో ఈ ఎలిమినేషన్పై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి, ఎక్కువసేపు ల్యాగ్ చేయండి. ఇదే ల్యాగ్ నా దృష్టిలో. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో ప్రోమో 4 చూసాను, నాకు అంత ఎక్కలేదు కూడా. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో గట్టిగా రాగా రస్టిక్గా మంచిగా మాట్లాడుకుందాం. సభకు నమస్కారం, ధన్యవాద్ హై.